రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఏపీ రాజకీయాలలో ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరోసారి వైరల్గా మారుతున్నాయి. మొన్నేమో అమరావతి రాజధాని అన్నారు, నిన్నేమో 3 రాజధానులు అన్నారు. మరి ఇవాళేమో హైదరాబాద్ రాజధానిగా కొనసాగితే బాగుంటుంది అంటూ వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఈ యొక్క ప్రత్యేక అంశం పై మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు. వీరు ప్రముఖ అనలిస్ట్. సో ముందుగా మనం పుల్లారావు గారిని ఇన్వైట్ చేస్తున్నాం. పుల్లారావు గారు నమస్తే అండి. రైట్ అండి. మరి ఏపీ రాజకీయాలలో ఉమ్మడి రాజధాని అంశం మరొకసారి హాట్ టాపిక్గా తెరపైకి వచ్చింది. మరి మొన్నేమో అలా అన్నారు, నిన్నేమో ఇలా అన్నారు. అంటే అబ్బాయి గారు అలా అన్నారు, బాబాయ్ గారు ఇలా అంటున్నారు. మరి ఏం కొనసాగబోతుందంటారు ఏపీ రాజకీయాలలో రాజధాని విషయంలో? అంటే మనం ఒక చూడాలి, ఇప్పుడు కొత్త ఐడియాస్ వచ్చినప్పుడు ఎగ్జామిన్ చేయాలి. సాధారణంగా ప్రభుత్వాలు, ఇన్స్టిట్యూషన్స్, సంస్థలు ఎప్పుడైతే తగ్గిపోతాయి కొత్త ఐడియాస్ రానం. ఇది కొత్త ఐడియా అంటే పాతదే కదా, అంటే ఆయన ఒక ఐడియా మనకి తీసుకొచ్చాడు. మనకి 10 సంవత్సరాలు ఉన్నది, ఇది ఉంటే మనకు కొద్దిగా టైం వస్తుంది కదా చేసుకోవటానికి అన్నది కరెక్ట్ డెసిషన్. అది తప్పకుండా మనం 10 సంవత్సరాలు అది ఎంజాయ్ చేసి ఉంటే బాగుండును. అకస్మాత్తుగా సడన్ గా తీసేయటం మనకు పెద్ద నష్టం. అది ఈ సమయం ఈ టైంలో ఎందుకు చూస్ చేశారు సుబ్బారెడ్డి గారు అంటే ఆయనకి ఇదే అనిపించవచ్చు, ఇదే ఈ టైంలో మంచిది, ఈ టైంలో నిర్ణయం తీసుకోవడం దేని మీద ఆయన అనుకోవచ్చు. అది మనం ఎవరో తప్పట్లేము. అందువల్ల ఇప్పుడు చూసేది ఏంటంటే మొత్తానికి ఒక పెద్ద ఐడియా మొదలు తీసుకొచ్చాం. ఉమ్మడి రాజధాని మనకి ప్రామిస్ చేశారు, మనం వాడుకోలేదని. తర్వాత ఇది ఏం కొత్త ఐడియా కాదు ఇక్కడ ఇండియాలో. ఇవాళ హర్యానా 1965, 66లో ఫామ్ అయినప్పుడు వాళ్ళ క్యాపిటల్ లేకపోతే చండీగఢ్ జాయింట్ క్యాపిటల్ అన్నారు, పంజాబ్కి హర్యానాకి. ఆ జాయింట్ క్యాపిటల్ ఈవేళ దాదాపు 63 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అలా కంటిన్యూ అయిపోతుంది. 10 సంవత్సరాలకే వాళ్ళు మొదలు పెట్టారు, ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆ క్యాపిటల్ కూడా ఊరికి కూడా బాగా ఉపయోగం పడిపోయింది. ఎక్కువ గవర్నమెంట్ సర్వెంట్స్ ఉండటం, వ్యాపారస్తులు, పాలిటీషియన్స్ అక్కడే తిరుగుతారు కాబట్టి, కోర్ట్ అక్కడే కాబట్టి విశేషంగా ఆర్థిక బెనిఫిట్ వచ్చింది చండీగఢ్. సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మొదలు తీసుకొచ్చారు. అది ఓకే నో అంటానికి వాళ్ళు అనొచ్చు, కానీ ఇది పెద్ద ఏంటి ఒక రాజధాని అంటే ఒక ఎవరో వచ్చి హైదరాబాద్లో నేను కన్వెన్షన్ సెంటర్ తీసుకుంటానా 5 అద్దెకి తీసుకుంటానంటే వద్దంటారా? అంటే ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్కి వస్తామని వాళ్ళు అనుకున్నా కూడా మరి ఇక్కడ పాత సెక్రటేరియట్ భవనాలు కూలగొట్టడం జరిగింది కదా, ఎలా 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 వ్యాఖ్యలు చేస్తారు వాళ్ళు? అది పెద్ద వాళ్ళు అనేది ఏంటంటే ఈవేళ అసలు ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ పెద్ద రాజధానిలు అనవసరం. అంతా ఎలక్ట్రానిక్స్ మీద, అంతా ఇంటర్నెట్ మీద, అంతా వాట్సాప్ మీద జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. ఎవరైతే కొంతమంది అక్కడ ఉంటారు, రాజకీయ నాయకులు ఎక్కువ హైదరాబాద్ లోనే మకం చెత్త ఒక ఐడియా పెట్టాడు ముందల ఆయన. ఇది ఎప్పుడో ఆలోచిస్తే బాగుండు, 5 సంవత్సరాల క్రితం ఆయన ఆలోచిస్తే బాగుండు. కానీ ఐడియా ముందర తీసుకొచ్చేది కాబట్టి తప్పకుండా మనం ఎగ్జామిన్ చేయాలి. ఏంటి దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ రాజధాని పెట్టినా ఒక సెక్షన్ ఒప్పుకోవట్లేదు, ఒక హ్యాపీగా లేరు. కారణాలు వేరే వేరే ఉన్నాయి. అలాగే ఇప్పుడు తెలుగుదేశం మిగతా పార్టీలో రేపు అమరావతిలోనే పెడతాం, మాకేం లెక్కలేదు అని చెప్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీకి వేరే అభిప్రాయం ఉన్నాయి. సో ఇంకా ఒక అన్సెటిల్డ్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది, ఇది మంచిది కాదు. సో ఈ ఐడియా డిస్కస్ చేయటం, తెలంగాణ మేము ఒప్పుకోమంటారు ఉమ్మడి రాజధానిగా ఉంటాం. మరి వీళ్ళు డిమాండ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది ఎలా టేకప్ చేస్తారు, ఎలా ముందలు తీసుకెళ్తారు సుబ్బారెడ్డి గారు మనం చూడాలి. రైట్ అండి. మరి అంటే ఒప్పందం ప్రకారం కూడా అంటే 10 సంవత్సరాలు ఒప్పందం అనుకుంటే ఒకవేళ మరి మరో 4 నెలలు మాత్రమే ఉంది. జూన్ తోటి గడువు కూడా ముగి వస్తుంది. మరి జూన్ తోటి గడువు ముగినున్న ఈ క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు మరి వైసీపీ నేతగా వైవి సుబ్బారెడ్డి గారు చేయడం ఎలా తీసుకోవచ్చు అంటారు? అసలు ఆయనకి దీంట్లో నష్టం ఏమున్నది, లాభం ఏమున్నది? ఆయన ఫేర్గా అన్నాడని మనం తీసుకోవచ్చు. ఆయన ఫేర్గా అన్నాడని ఆలోచించి చెప్పుంటాడు. చాలా సీనియర్ నాయకుడు, 30-40 సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నాడు, పేరున్న వ్యక్తి, సోబర్ మ్యాన్ అని. అందువల్ల ఇది ఆలోచించవలసిన విషయం. ఆయన మనకు వచ్చిన ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ ఏంటంటే క్యాపిటల్ ఎక్కడ పెట్టినా ఇంకో ప్రాంతానికి గొడవ వస్తాయి. ఎందుకంటే 900 కిలోమీటర్లు పొడవైన రాష్ట్రం. అనంతపూర్ కర్ణాటక బోర్డర్ నుంచి ఒరిస్సా ఆంధ్ర బోర్డర్ వరకు మనకు ఒక టెరిటరీ, ఒక జియోగ్రఫీ సరిగ్గా లేదు.
చాలా కష్టమైన రాష్ట్రం. ఉమ్, ఇలాంటి రాష్ట్రం ఎక్కడా లేదు. ఉమ్, మీరు మిగతా రాష్ట్రాలు ఏది తీసుకున్నా, ఉమ్, ఒకవేళ బెంగాల్ తీసుకోండి, అస్సాం తీసుకోండి, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉమ్, అవి అన్నిటికీ శాశ్వతంగా ఎప్పుడో సాంప్రదాయంగా ఉమ్, ఒక పట్టణం, పెద్ద పట్టణం ఉండేది, అది క్యాపిటల్గా కంటిన్యూ అవుతుంది. ఉమ్, కొత్తగా క్యాపిటల్ సృష్టించడం చాలా కష్టం. ఉమ్, కొత్త రాష్ట్రాలు రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో రాంచీ, ఉత్తరాఖండ్లో డేరాడు, ఉమ్, అవి పెద్ద సిటీస్ ఆ ప్రాంతానికి. ఉమ్, చిన్న కాంపాక్ట్ ఏరియా ఇది. ఆ Hmm. 3 రాష్ట్రాలు కాంపాక్ట్ గా ఉంటాయి. ఉమ్, సో వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్కి దీనికి ఎలాంటి నిర్ణయం కావాలి, ఓకే. ఎలాంటి డెసిషన్ కావాలి, ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఉమ్, చాలా ప్రాబ్లమాటిక్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఉమ్, అందువల్ల ఆయన మొదలు తీసుకొచ్చినందుకు వ్యతిరేకత వస్తుంది. ఉమ్, కానీ వ్యతిరేకత వచ్చినంత మాత్రం చేయకూడదని లేదు. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ అదే పెద్ద ఎక్స్టెన్షన్ ఇవ్వచ్చు. వాళ్ళు వచ్చి కూర్చుంటారని ఏం లేదు. ఎందుకు చెప్పాడు, ఎలాంటి షేప్లో తీసుకుంటాడు, మీరు అడిగిన ప్రశ్న బిల్డింగ్లు ఏం లేవు కదా, ఉమ్, అది కూలగొట్టేశారు కదా అంటాం. ఉమ్, దాన్ని ఎలా తీసుకుంటారు, ఆయన ఏం చేస్తారు దీని మీద, అది మనం చూడాలి. ఈవేళ రేపు ఎల్లుండ పార్లమెంట్లో మూవ్ చేస్తారా, కొంతమంది ఎంపీస్తో సంతకం పెట్టించి ప్రధానమంత్రికి ఇచ్చి, ఉమ్. హోమ్ మినిస్టర్కి ఇచ్చి ఓపెన్ చేయమంటారా ఫైలు, మనం చూడాలి. రైట్. మరి గతంలోనేమో జగన్మోహన్ రెడ్డి గారు మాకు తెలంగాణతోటి సంబంధం లేదు, మాకు మేము కొత్తగా కట్టుకుంటాం, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ అన్నమాట అది. అదేవిధంగా మరి ఇప్పుడు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారేమో మళ్ళీ ఇక్కడికే వస్తామని, అంటే ఆయన అలా అనడం, ఇలా అనడం, అది కూడా ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికలు రానున్న ఈ క్రమంలో అనడం, మరి 4 నెలలు మాత్రమే గడువు ఉండడం ముగిసిపోవడానికి కూడా ఒకవేళ. సో ఎలా తీసుకోవచ్చు అంటారు? ఒకటి ఇది మరి ఆ రోజు అవసరం అప్పుడు అన్న జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ 5 సంవత్సరాల తర్వాత చూసాం కదా, ఆయన 3 రాజధానులను తీసుకొచ్చాడు, వేరే ఫిలాసఫీ తీసుకొచ్చాడు. ఓకే. సో ఆ లైన్లో సుబ్బారెడ్డి గారు చెప్పింది ఏంటంటే, ఒక ఇంటీరియం అరేంజ్మెంట్, కొన్ని రోజులకి ఇలాగ మాకు కావాలి, పర్మనెంట్ గా కాదు అని చెప్పినట్టుగా నాకు అర్థమవుతుంది. దాంట్లో పెద్ద మనం తప్పు చేసేది ఏమీ విశేషంగా లేదు. అప్పుడు ఏదో చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా వెళ్ళిపోయాడు, మా రాష్ట్రానికి మా క్యాపిటల్ లేదు, మా రాష్ట్రం మీ రాష్ట్రం అన్నట్టుగా అది వెళ్ళి ఇదంతా ఎవరు, మీ ప్రభుత్వమా, మీరు కొన్ని రోజులు ఉంటారు పోతారు. అదృష్టంగా ఎవరైనా నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు ఉండి మంచి ప్రవర్తనతో 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఉంటున్నారు. ఆయన వెళ్ళిపోయాక ఆయన పేరు ఆయన పని ఎవరికి జ్ఞాపకం ఉండదు. చాలా రోజుకి ఫాస్ట్ గా ఈవెంట్స్ మారిపోతాయి. ఇసుకలో అడుగు పెడితే ఎన్ని రోజుల జ్ఞాపకం ఉంటుంది అంతే. ఒక ముఖ్యమంత్రి వెళ్ళిపోయాక ఇక మర్చిపోతారు. ఎంతో పెద్ద వ్యక్తి కాకపోతే, ఎంతో ఏదో మైండ్ లోకి వచ్చేసి మన జ్ఞాపకం శక్తిలో దిగిన వ్యక్తి అయితేనే మనకు జ్ఞాపకం ఉంటుంది, లేకపోతే అసలు జ్ఞాపకం రాదు. అందువల్ల ఇది ఆయన ఎలక్షన్ టైం అని కాదు, ఆయన ఐడియా తీసుకొచ్చాడు. ఈ ప్రపోజల్ వెనకాల ఏమున్నది, ఊరికనే అన్నాడా, ఏదో ఆలోచన లేకుండా అలాడా, కొన్ని రోజుల్లో మనకు తెలిసిపోతాయి. మ్యాటర్ కాదు. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ఏపీ బీజేపీ కూడా వ్యాఖ్యలు చేసింది ఈ వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద. మరి జగన్ గారికి ఆస్తులు అనేవి హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా ఈ యొక్క విమర్శలు ఎలా తీసుకోవచ్చు అంటారు? నిజమేనంటారా? నిజం ఎంత ఉందంటారు? అది పెద్ద ఆయన ఆస్తులు చూసుకోవటానికి హైదరాబాద్ వెళ్ళాలా, అది కరెక్ట్ కాదు కదా. బీజేపీ కొంచెం ఆలోచించి చెప్పాలి. క్యాపిటల్ లేదు, ప్రస్తుతం ఎక్కడ కూర్చుందాం, ఎవరో గొడవలు పడకుండా ఏం చేద్దాం, ఒక పాజిటివ్ రెస్పాన్స్ రావాలి. ఆయనకు ఆస్తులు అక్కడ ఉన్నాయి, అక్కడ చూసుకుంటాడంటే వెళ్ళి స్టాండర్డ్ రిప్లైస్, అందువల్ల వెళ్ళి కూర్చుంటాడు. ఆస్తి లేకపోతే చేయడా, అది వేరు. ఆస్తులు చూసుకోవటానికి ఆయన వెళ్ళి కూర్చోక్కర్లేదు కదా అక్కడ. అందువల్ల అది నేను ఒప్పుకోను. కొంచెం కన్స్ట్రక్టివ్ గా పోవాలి. ఏమిటి ఈ క్యాపిటల్ విషయం, పెద్ద క్యాపిటల్ కట్టేసి లక్షల కోట్లు ఖర్చు పెట్టేది ఉపయోగమా, అనవసరమా, ఏమిటి? ఆ లైన్ ఇంకా కన్విన్సింగ్ గా ఎవరు తేలేదు. మనకి అంత పెద్ద క్యాపిటల్ కావాలో ఉంటాయి, అది పెట్టుకుని పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ మళ్ళీ ఒక తెల్ల ఏనుగులాగా మేపటానికే తీసుకొస్తున్నా వాళ్ళ ఖర్చులు, వాళ్ళ కాంట్రాక్ట్స్ కి. అది మాత్రం ఆలోచించుకోవాలి. ఇదే తప్పుడు సజెషన్ నేను అనుకోవట్లేదు, చాలా నావెల్ సజెషన్ ఇది, మంచి సజెషన్. నాకు 5 సంవత్సరాలు టైం కావాలంటున్నా, ఎవరు ఆప్ చేయగలరు? ఎందుకు ఆప్ చేయాలి? ఆ టైం అడిగారు, అడిగితే ఇవ్వాలి. ఎందుకు ఎవరు, అది ఎవరు అడిగినా ఇవ్వాలి. అందువల్ల
అది ఒక మంచి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. దీంట్లో ఆలోచన ఉన్నది సుబ్బారెడ్డి గారిది అనుకుంటా. ఊరికనే కూర్చుని ఏదో మాట్లాడి ఉండడు. మిగతా నాయకులతో కూడా మాట్లాడి, చీఫ్ మినిస్టర్తో కూడా మాట్లాడి ఉంటాడు ఆయన. ఇది ఒక దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు నిజంగా వస్తుంది అనుకున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్లికేషన్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ నో అని వెంటడానికి లేదు, ఎలా కన్సిడర్ చేస్తారు. సో ఇది ఒక మంచి స్టెప్. జవాబు ఎలాగుంటుందో మనకు తెలియదు. తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇష్టం లేదు, మా ప్రాంతం అనేది అనొచ్చు, కానీ అడగటానికి మాత్రం హక్కు ఉన్నది. రైట్. మరి రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటి ఉండాలన్న తలంపులో లేదు కాబట్టి వైసీపీ తాత్సారం చేసింది. ఆ తాత్సారం కాస్త మరి 4 నెలల గడువు ముందు మాత్రమే మళ్ళీ ఇంకోసారి తెరపైకి తీసుకొచ్చింది. ఇదంతా ఎలా తీసుకోవచ్చు అంటూ కూడా ఏపీ బీజేపీ ఖండిస్తోందండి. మరి మీరేమంటారు దీని మీద? ఖండిస్తారు, న్యాచురల్గా ఆపోజిషన్ ఖండిస్తారు, వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళకి నేను ఇందాక మనం ఏమనుకున్నాము, ప్రస్తుతం రాజధాని లేదు, అదేదో కట్టి వెళ్తానికి చేయటానికి డిఫికల్ట్గా కనపడుతుంది. సొల్యూషన్ ఏమిస్తారు వీళ్ళు? అసలు నన్ను అడిగితే ఒక రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో వచ్చి ఆఫీస్ పెట్టుకుంటానంటే ఒప్పుకోవాలి. ఎంత విశేషమైన ఆర్థిక వ్యవస్థ బలం కలిగి వస్తుంది. ఒక ప్రభుత్వం మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి చేసుకుంటున్నారంటే అంత డబ్బు వచ్చేస్తారు, అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ పెద్ద పుష్ వస్తుంది. కానీ అలాగ ఒప్పుకుంటారా? ఏదో సెంటిమెంట్ అంటారు, మీరు ఎక్కడ రాకూడదు, మేము అక్కడ వెళ్ళకూడదు, ఏదో చెప్తారు. అది అది తప్పకుండా అది ఎలా తీసుకుంటారో ఆ నిర్ణయం మనం అర్థం చేసుకోవచ్చు, కానీ అది కరెక్ట్ నిర్ణయం కాదు. ఒకవేళ ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి, ఎన్నికలు సమీపిస్తున్న రోజులు దగ్గర పడుతున్న ఎన్నికలు ఉన్న తరుణం కాబట్టి, మరి ఈ విధంగా ఒకవేళ ప్రజలను మోసం చేసేందుకే మరోసారి ఆ వాదాన్ని ఎత్తుకుంది భుజానికి వైసీపీ అంటూ కూడా అంటున్న మాట విమర్శగా బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. దీన్ని నిజంగానే తీసుకోవచ్చు అంటారా? బీజేపీ మన ఆంధ్రప్రదేశ్కి పెద్ద సాయం చేసింది, ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అని కాదు. వాళ్ళు డివిజన్ అవటానికి ఒక కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు డివిజన్ అవటానికి కారణం అప్పుడు మన హక్కు ప్రొటెక్ట్ చేయలేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం నుంచి 5 లక్షల మందిని తరివేశారు. 1,06,000 ఫ్యామిలీస్, 4 లక్షల జనం అవ్వచ్చు, 5 లక్షల జనం. వాళ్ళ గురించి ఏం పట్టించుకోలేదు కదా. వాళ్ళ గురించి ఇచ్చేస్తాం అనలేదు కదా. అమరావతి ఒకటే అంటున్నారు, ఎందుకంటే జనం కనపడతారు, బయటకు వస్తారు. ఇలాగ గోదావరి శివార్లు ఉన్నవాళ్ళు, గోదావరి తీరు మీద ఉన్నవాళ్ళు, అడవిలో ఉన్నారు, అడవికి వెళ్ళిపోయారు 5 లక్షల మంది. ఆ బీజేపీ వాళ్ళని పట్టించుకోలేదు. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు, అది చాలా అన్యాయం అంటారు, న్యాయం అంటారు, కానీ వర్క్ రిజల్ట్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? మనకి సొల్యూషన్స్ కావాలి. సొల్యూషన్ అదా కాదా అది మీరు రిజెక్ట్ చేయొచ్చు. ప్రభుత్వంగా మీరు ఒక రాజకీయ అథారిటీగా రిజెక్ట్ చేయొచ్చు, కానీ అసలు సొల్యూషన్స్ ఏం లేకుండా ఆ పాత సొల్యూషన్స్ మొదలు తీసుకొస్తా ఉంటే సెటిల్ అవ్వదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఎక్కడికి వెళ్ళదు కదా, ఇక్కడే ఉంటాడు, అపోజ్ చేస్తాడు. అది ఎలా కాంప్రమైజ్ అవ్వాలి, ఎలా చేయాలి, సాఫ్ట్ గా స్మూత్ గా చేయటానికి ఆలోచనతో బీజేపీ వస్తే బాగుంటుంది. రైట్ అండి. మరి ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఏపీకి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సెక్రటేరియట్ కానీ ఇతర అధికార గణాన్ని కూడా ఇప్పటికీ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కాబట్టి మేము అక్కడికి వెళ్తే బాగుంటుందంటూ కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది సుబ్బారెడ్డి గారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? తప్పకుండా చాలా మంది హైదరాబాద్లోనే ఉండాలని ఉంటాయి. పెద్ద సిటీ, సౌకర్యాలు ఎక్కువ, అక్కడ మనం పని చేసుకోవచ్చు, పిల్లలకి వాళ్ళకి ఎడ్యుకేషన్ అవుతుంది, ఉద్యోగం ఆపర్చునిటీలు ఎక్కువ ఉంటాయి పెద్ద సిటీస్. అది వాళ్ళు చాలా మంది వెల్కమ్ చేస్తారు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ లాయర్లు, జడ్జెస్ అందరూ వెల్కమ్ చేస్తారు. కానీ జరుగుతుందా అవ్వదా మనం చెప్పలేం. ఎంప్లాయీస్ అందరూ వెల్కమ్ దీనికి. హైదరాబాద్లో ఉండాలంటే వాళ్ళకి సరదా, వాళ్ళు మళ్ళీ పెద్ద సిటీలో లైఫ్ వస్తుంది కాబట్టి వాళ్ళ సరదా. కానీ గవర్నమెంట్ చేస్తుందా, ఐడియాని అలా ఉంచుతుందా, అపీల్ చేస్తుందా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవాళ అప్లికేషన్ పెట్టి అర్జెంటుగా మాకు 4 నెలల టైం ఉన్నది, మాకు 5 సంవత్సరాలు ఇవ్వండి అంటే అది కన్సిడరేషన్ తీసుకుంటారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కింద అయిపోతుంది. రైట్. మరి ఇప్పటికే నిర్మించబడి ఉన్న అమరావతి తాత్కాలికంగా నిర్మించబడటం మనకు తెలిసిందే. మరి దానికి మూత వేస్తారంటారా ఒకవేళ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో? అంటే ఒకటి మూత వేస్తారా అంటే అదర్ సైడ్ ఇది మాటల వరకు వదిలేస్తారా, ఏమైనా పని చేస్తారా, యాక్టివ్ స్టెప్స్ తీసుకుంటారా, దాని మీద ఆధారపడాలి. అది ఇప్పటి వరకు మనకు కనపడలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ
ఈ సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ వరకే ఇచ్చారా, దీంతో అయిపోయిందా? ఉమ్, అలాగైతే ఇంక ముందరికి వెళ్ళేది లేదు. ఆయన ఏమైనా సీరియస్గా అప్లికేషన్ పెట్టి మాకు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టి పర్సూ చేస్తే వాళ్ళు టైం తీసుకుంటారు చెప్పడానికి. 1 నెల 2 నెలలు తీసుకుంటారు, తర్వాత చెప్తారు. ఉమ్, అది చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇది ఒక నోవెల్ ఐడియా, ఒక ఇంట్రెస్టింగ్ ఐడియా. చాలామంది ఇది మంచి ఐడియా అని కూడా అనుకుంటారు. ఉమ్, సో మనం ఎదురు చూసేది ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇక్కడే ఆగిపోతుందా గాలి లేకపోతే కొత్త గాలి వస్తుందా ఉమ్, మొదలుకి వెళ్తాను. ఉమ్. దాని గురించి మనం వెయిట్ చేస్తే 2-3 రోజుల్లో వాళ్ళు తెలిసిపోతారు. రైట్. మరి ఇదే అంశం మీద కూడా న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వేడతాయో తెలియదు కాబట్టి దీని మీద మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వివరణ కూడా ఇవ్వనున్నారు అంటూ కూడా ఆయన చెప్పిన మాట. సో ఏం వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు? ఎలా ఉండే అవకాశం ఉందంటారు? విశ్లేషకులుగా మీరు ఏమంటారు? ఇప్పుడు ఆయనతో మాట్లాడి సంప్రదించి ఉండే చెప్పుకుంటారు సుబ్బారెడ్డి గారు. ఉమ్, ఇది ఆయన ఏదో నిద్రలేసి ఈ ఐడియా బాగున్నదని చెప్పదు కదా. ఇంత పెద్ద ఐడియాకి ఆయన డిస్కస్ చేసి ఉంటారు ఉమ్, చీఫ్ మినిస్టర్ గారితో. ఉమ్, డిస్కస్ చేసి చెప్పారు. ఉమ్, దీని ఇంపాక్ట్ ఏంటి వాళ్ళకి తెలుసు. ఉమ్, ఇది ఎందుకన్నారు ఈ మాట, ఉమ్, ఇది ఏమన్నా ఎవరి తప్పైనా చూపెడతానుక సిన్సియర్గా సీరియస్గా అన్న మాట. ఉమ్, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంకా స్టేట్మెంట్ రాలేదు. ఎలాంటి స్టేట్మెంట్ వస్తుందో మనం చూడాలి. ఉమ్, ఈ సుబ్బారెడ్డి గారితోనే ఆగిపోతుందా, పార్టీ మొదలు తీసుకెళ్తుందా, అది మాత్రం ఇంకా క్లియర్గా లేదు. పార్టీ మొదలు తీసుకెళ్తుందా వైఎస్ఆర్సీపీ, అక్కడే పడేస్తుందా, ఈ ఐడియా లాగానే ఉంటుందా, అది మనకు కొన్ని రోజుల్లో తెలుస్తుంది. రైట్. ఇక చివరిగానండి, మరి ఏపీ సర్కార్ ఇప్పటివరకు చెప్పిన ఊరిస్తూ ఉన్న మరి 3 రాజధానుల కథ ముగిసినట్లేనా, లేకపోతే ఒకవేళ మరి దాని మీద ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం ఉందా ఏపీ ప్రభుత్వం? తప్పకుండా 3 రాజధానులు తీసుకుంటున్నారు కదా. ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ వాళ్ళు గెలిస్తే మాత్రం తప్పకుండా అది మొదలు తీసుకెళ్తారు. ఉమ్, ఆగే పరిస్థితి ఉండదు. ఉమ్, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, 2 సంవత్సరాలు బట్టి అపోజిషన్ అడ్డం పడ్డారు. ఉమ్, కొత్త ప్రభుత్వం ఇదే ఉంటే అడ్డపడే పరిస్థితి లేదు. ఉమ్, సో ఎలక్షన్ రిజల్ట్ ఉమ్, చాలా ముఖ్యం. ఉమ్, ఎందుకంటే ఎవరికి మెజారిటీ వస్తుంది, ఉమ్, ఎవరు ఎంత మెజారిటీ వచ్చింది, ఎవరైనా ఆధారపడాలా పార్ట్నర్స్ మీద, ఇవన్నీ దాన్ని బట్టి ఫ్యూచర్ గవర్నెన్స్ ఉంటాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక మెజారిటీ వస్తే ఇంక ఇది పూర్తిగా ఇంకా పునరులేసి బయటికి పడిపోతాయి. ఉమ్, రాకపోతే ఉన్న వాళ్ళకి అప్పచెప్తారా, కొత్త గవర్నమెంట్ ఏం చేస్తారు, పాత వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలాంటి వాటికి రెడీగా ఉండాలి, అదేమన్నా ఆఫ్ చేస్తారా చూడాలి. ఈ వచ్చే 2 రోజులు చాలా క్రూషియల్. ఎంతవరకు తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ, అసలు మొదలు తీసుకెళ్తారా, ఇక్కడే అబాండన్ చేసేస్తారా, ఊరికన్నా సరదాగా మాట్లాడిన విషయం, అవన్నీ మనకు తెలుస్తాయి. సుబ్బారెడ్డి గారు మాత్రం ఒక కొత్త ఐడియా మాత్రం తీసుకొచ్చారు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి ప్రజలు కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నారు, అన్నీ వింటూనే ఉన్నారు. మరి అప్పుడేమో భుజానికి ఎత్తుకున్న అంశం ఇది వైసీపీ, మరి ఇప్పుడేమో అదే వైసీపీ మళ్ళీ ప్రజలకు కూడా సమాధానంగా మరి ఏం చెప్పే అవకాశం ఉందంటారు? ఎలా చెప్తే బాగుంటుందంటారు? ఓట్ల పండుగ కూడా దగ్గర పడింది కదా, మీరేమంటారు ఫైనల్? ఇది కొంతమంది వాళ్ళకి ఓట్లు వేసేవాళ్ళు ఇవన్నీ పట్టించుకోరు. ఏనోళ్ళు ఇది ఒక పెద్ద, ఎవరైతే అమరావతి ఏరియాలో ఉంటున్నారో వాళ్ళకి న్యాచురల్గా మన క్యాపిటల్ పోయిందని పెద్ద కోపం ఉంటుంది, వాళ్ళ మైండ్ మార్చుకోరు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగానే చాలా వరకు కొన్ని సెక్షన్స్ చేస్తారు. క్యాపిటల్ అక్కడ ఉండటంలో కృష్ణా జిల్లా, గుంటూరుకి, ప్రకాశానికి పెద్ద లాభం. అది పాస్ చేసుకుంటున్నామని మాత్రం భయం వచ్చేసింది వాళ్ళకి. సో వైఎస్ఆర్సీపీ మీద ప్రజలు ఈ ఇష్యూ మీద ఎంత నమ్మకం ఉంటుంది, ఎంత చేస్తారు, పట్టించుకోరా, అవన్నీ వాళ్ళు అసెస్ చేయాలి. పట్టించుకోరు, లెక్కలేదంటే అది మొదలుగా వెళ్ళిపోవచ్చు. పట్టించుకుంటారంటే ఏ రకంగా తప్పాలి ఈ విషయం గురించి, ఇది ఖాళీ చేయాలి, మన క్యాపిటల్ లేదు, ఇది ఇంకా ప్రజలు ఏం దృష్టికి తీసుకెళ్తారు ఎలక్షన్లో వీళ్ళు గెలిపిస్తారా, వైఎస్ఆర్సీపీ గెలిపిస్తే ఇవన్నీ ఉండవు, ఇంకా ఫోర్స్ఫుల్గా చేసుకుంటారు. ఊడిపోతే ఈ ఐడియాస్ అని పనికి రాకుండా ఆ అమరావతిని వాళ్ళు రివైవ్ చేస్తారు. సో క్లియర్గా ఆప్షన్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్ట్ అవుతే ఇప్పుడు చేసే పని ఆయన చేస్తారు, ఓడిపోతే వాళ్ళు చేసే పని ఇది కంప్లీట్ చేస్తారు ఏదో రకంగా, అది మాత్రం అవుతాయి. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీరు ప్రముఖ అనలిస్ట్గా ఉన్నారు. అదేవిధంగా మరి న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటున్నాం అంటూ కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు, అదేవిధంగా మరి ఏపీ రాజకీయాల్లో ఉమ్మడి రాజధాని అంశం మరొకసారి తెరపైకి తీసుకొచ్చి మరి ఆయన హాట్ టాపిక్కు తెరతీయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు వెళుతుందన్నది, అదేవిధంగా ప్రజలకు ఎటువంటి సమాధానం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నది మనం వేచి చూద్దాం. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.